హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు నిమ్మకాయ రైస్ చేస్తున్నానండి, నిమ్మకాయ పులిహోర. ఎందుకు ఇది చేస్తున్నాను అంటే, ఈ టైంలో మనం ఎవరికి వాళ్ళే ఇళ్లల్లో పరిమితమై ఉన్నాము. బయట కూరగాయలు అవైలబుల్గా ఉండవు, ఒక్కొక్కసారి మనకు అందుబాటులో ఉండనప్పుడు ఇలా ఈజీగా చేసుకోవడానికి ఈ తాలింపు రైస్ చేస్తున్నానండి. ఇది నిమ్మకాయ పులిహోర. ఇంట్లో నిమ్మకాయలు ఉంటే మీరు ఇలా చేసుకోండి, నిమ్మకాయ లేకపోతే టమాటాతో చేసుకోండి. ఏ రకంగానే సింపుల్గా ఈజీగా మనం చేసుకోవాలనుకుంటే ఇటువంటి ఐటమ్స్ అత్యవసర పరిస్థితుల్లో మనం చేసుకోవచ్చు టేస్టీగా. అయితే మీరు వీడియో చివరి వరకు చూడండి. అంతేకాకుండా ఇంతకుముందు నేను మీ ఇంట్లో చిరుధాన్యాలు ఉంటే చిరుధాన్యాలతో కూడా చేసుకునేటటువంటి తాలింపు నేను చేశాను. అలాగే కిచడీలు కూడా చేస్తున్నానండి. మీరు అవైలబుల్గా ఉంటే అది, లేకపోతే ఇది చేసుకునేటట్టుగా ఉంటాయి. మీరు ఇంతకుముందు చూడకపోతే నేను ఐకార్డ్లో కానీ వీడియో చివరిలో కానీ పెడతాను. చూడకపోతే తప్పకుండా చూడండి. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా మీరు టచ్ చేయండి. మరి ఈ పులిహోర చేద్దామా? 2 కప్పులు రైస్ కోసం నిమ్మకాయ పులిహోర చేస్తున్నానండి. వేడెక్కినటువంటి కళాయిలో 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 50 గ్రాములు పల్లీలు వేయించుకోవాలి. ఈ పల్లీలు కాస్త దోరగా యాగనిచ్చి దీంట్లో పోపులు వేసుకుందాం. చిన్న స్పూన్ కదండి, 3 స్పూన్లు శనగపప్పు వేసుకోవాలి. ఒకసారి వేయించి 1 స్పూను ఆవాలు వేసుకోవాలి. 3 స్పూన్లు మినపప్పు వేసుకోవాలి. ఇప్పుడు దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన దానిలో కడిగి పెట్టుకున్న 3 కరివేపాకు రెమ్మలు, 4 పచ్చిమిరపకాయలు కట్ చేసినవి వేసుకొని వేయించుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత 4 ఎండుమిరపకాయలు ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని ఇప్పుడు అన్నీ కూడా దోరగా వేయించుకోవాలండి. ఈ ఎండుమిరపకాయలు ముందుగా వేస్తే మాడిపోతాయి, అందుకే చివరిగా వేసుకోవాలి. చూడండి, దోరగా వేగినాయి కదా. ఇప్పుడు 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. ఒక్కసారి కలిపి పెట్టుకొని కాస్త ఇంగువ, 1 స్పూను పంచదార వేసుకోవాలండి. బెల్లమైనా వేసుకోవచ్చు, కొద్దిగా తీపి వేసుకుంటే టేస్ట్ వస్తుంది. దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వండుకున్న రైస్ని మనం అందులో వేసుకోవాలి. ఇలా వేడిగా ఉన్న రైస్ వేసుకొని కలుపుకుంటే లాక్కుంటాయండి. ఈ తాలింపులు ఫ్లేవర్ అంతా కూడా ఈ రైస్కి పట్టేటట్టు కలుపుకోవాలి. దీనిలో నిమ్మకాయ రసం వేసుకోవాలండి. 1 నిమ్మపండు రసం. ఇది మనకి పులుపు చూసుకొని టేస్ట్కి సరిపడా నిమ్మరసం వేసుకోవచ్చు. మొత్తం అంతా కూడా కలిసే విధంగా కలిపి పెట్టుకోవాలి. చూడండి, నిమ్మకాయ పులిహోర రెడీ అయింది. ఈ పులిహోరకి కొంచెం తీపి వేసుకుంటేనే పులిహోర టేస్ట్ వస్తుందండి. ఇదే నేను చెప్పే టిప్పు. చూశారు కదా, ఎలా వచ్చింది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలా మరెన్నో వీడియోలు చూడటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.